బ్యాక్ టు న్యూస్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో కీలక సమావేశం జరుగుతోంది. సమావేశానికి హాజరు కావాలని నిన్ననే ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్లింది. ఇదే కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు వైవి సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర నుంచి అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఉత్తరాంధ్రలో జరగబోతున్న ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ సమావేశానికి అయితే వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి వాటిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రకి సంబంధించి దాదాపుగా 32 మంది ఉన్నారు. ఈ 32 మందికి సంబంధించి దాదాపుగా 26 మంది శాసనసభ్యులు ఈ సమావేశానికి హాజరైనట్లు కూడా తెలుస్తూ ఉంది. మిగిలిన వారు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఇంకా సమావేశానికి హాజరు కాలేదు. ఆయన కొన్ని పనులు ఉన్నాయని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా తాజాగా ఈ పొత్తులో చేరుతున్న నేపథ్యంలో కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా కొంత అర్బన్ ఏరియా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అర్బన్ ఏరియాకి జనరల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి కొంత ఎక్కువగా ఓటు శాతం ఉంటుంది. అయితే జనసేన, బీజేపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి అర్బన్ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పట్టు ఉన్న ప్రాంతంలో ఉత్తరాంధ్ర ఒకటి. సో ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ఆర్సీపీ గాలి బాగా ఉన్న సమయంలోనే సీట్లు గెలుచుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఆ విధంగా లేదు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175 సాధించాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహంగా కనిపిస్తుంది. దాని వ్యూహంలో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సంబంధించి ఏదైతే కొత్తగా ప్రకటించిన అభ్యర్థులతో సమావేశం అయితే జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మాత్రం లేదు, కేవలం రీజనల్ కోఆర్డినేటర్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ స్థితిగతులు ఏంటి, అక్కడున్న బలాలు ఏంటి, ప్రతిపక్షానికి ఉన్న బలాలు ఏంటి, అధికార పక్షానికి ఉన్న బలాలు ఏంటి, గెలుపు కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కోవాలి, ఆర్థికంగా ఎంత చేయాల్సి ఉంటుంది ఏమిటి అనే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ అయితే ఈరోజు జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అత్యధిక స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ సమావేశం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక కోణాల బేస్లోనే ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దాంతోపాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ సీట్లు వచ్చే విధంగా ప్రామాణికం చేయాలి, ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన అర్ధ బలానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించే సమావేశంలో ప్రధానమైన ఏజెండాగా కూడా చర్చ కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇటీవల అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు కొంతమందికి సహాయ నిరాకరణ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారి సహాయ నిరాకరణ చేసిన నేపథ్యంలో ఏ విధంగా వారిని కలుపుకొని వెళ్ళాలి, ఆ నియోజకవర్గ స్థితిగతులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రధానమైన అంశానికి సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గానికి సంబంధించి నిధుల కేటాయింపు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, గ్రామస్థాయిల అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. కానీ రోడ్ల విషయం నుంచి కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది, దాంతోపాటుగా చేసిన కొద్ది గొప్ప పనులకు కూడా బిల్లులు రాలేదని ప్రధానంగా చెప్తున్న కారణం ఎమ్మెల్యేలు. సో ఈ నేపథ్యంలో రానున్న 4-5 రోజుల్లో ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించి నిధుల విడుదల, అలాగే పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు రేపట్లో చేసుకోవాలని చెప్పి నిర్ణయం, అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా సీఎస్తో మాట్లాడి వెంటనే నిధులు మంజూరుకి చర్యలు, అలాగే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాశ్వతమైన ప్రణాళికకు సంబంధించి పెండింగ్ పనులు, నిధుల విడుదలకు సంబంధించి కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సప్తాజ్, అంటే శివ, మీరు ఇందాక చెప్పినట్టు పొత్తులో భాగంగా ఇటు 3 పార్టీలతో వైసీపీ పోటీ పడాల్సి ఉంటుంది ఎలక్షన్స్లో. కాబట్టి ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి నేతలకి అంటే ఎటువంటి దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉంది, ఎటువంటి స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ప్రధానంగా చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ఏజెండాగానే వైఎస్ఆర్సీపీ ముందుకెళ్ళబోతూ ఉంది. ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ 2014 నుంచి 2019 వరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఏం చేశాయో మళ్ళీ మరొకసారి మోసం చేసేందుకు ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. నిజంగా ఈ 3 పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రత్యేక హోదా కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ వీటిని ఎందుకు చేయలేదనేది ప్రధానమైన ఏజెండా కూడా ప్రజల్లోకి వివరించాలి. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి వైఎస్ఆర్సీపీ రాజధానిగా, క్యాపిటల్కి సంబంధించి కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఏదైతే ఉద్దాన
ఉత్తరాంధ్రకు సంబంధించిన హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ చాలా అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు జరగని రీతిలో ఇప్పుడు అభివృద్ధి ఉత్తరాంధ్రపై వైఎస్ఆర్సీపీ చేసింది. ఎక్కడ ఏమి అభివృద్ధి చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేశాం, ఏ గ్రామంలో ఎంత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గణాంకాలతో సహా వాలంటీర్ సహాయ సహకారాలు తీసుకొని గణాంకాలతో సహా వార్డు, పోలింగ్ బూత్, గ్రామ సచివాలయాల్లో వివరించాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వైనాట్ 175 లక్ష్యంగానే వైఎస్ఆర్సీపీ పనిచేయాలని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి పర్యటనలు కొన్ని ఎక్కువగా జరపాలి ఉత్తరాంధ్రలో అని చెప్పి కూడా వారు కోరినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి 3 చోట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే కోస్తాంధ్ర ఈ 3 ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క సభ ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగే వరకు 10 నుంచి 15 సభలు జరిగేందుకు ప్రణాళికలు రచిస్తామని చెప్పి కూడా సుబ్బారెడ్డి వారు చెప్పినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి మాత్రమే వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జిగా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.